హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఈవినింగే స్టార్ట్ చేశానండి వ్లాగ్. మార్నింగ్ అయితే కుదరలేదన్నమాట. ఇవాళ నవరాత్రి 9th డే కదా, సో ఇంకా ఇవాళ నవరాత్రుల్లో ఆఖరి రోజు అనమాట. ఇంక ఇప్పుడు సాయంత్రం అయితే దీపారాధన చేసుకోవాలి. ఇవాళ పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అసలు ఈ నవరాత్రి 9 రోజులు ఏ ఆటంకం లేకుండా మంచిగా 9 రోజులు చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మార్నింగ్ అయితే అందుకే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్. వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారు. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. క్లైమేట్ అయితే భలే చల్లగా ఉంది, మంచి గాలి వేస్తుంది అనమాట. సో మీ ఊర్లో ఎలా ఉంది? మాకైతే ఇక్కడ మార్నింగ్ టైం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈవినింగ్ కొంచెం ఈ టైం అట్లా అయ్యేటప్పటికి మంచిగా అవుతుంది అనమాట. క్లైమేట్ సూపర్ ఉంది కదా, భలే చల్లగా ఉంది వాతావరణం అయితే. ఏమో మరి వాన ఏమైనా పడుతుందేమో తెలీదు, చూడాలి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, ఓకేనా. చాయ్ అయితే పెట్టేశానండి, అవుతుంది. ఇంకైతే గ్లాసుల్లో పోసేయడమే అనమాట. ఇంకా చాయ్ అయితే ఇక్కడ అవుతుందండి. ఇంకా అవ్వగానే గ్లాసెస్లో పోసేయాలి. మీ అందరూ చాయ్ తాగారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అంటే ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తాను. అప్పటికి మీరు అందరూ కాఫీ, ఛాయ్లు, డిన్నర్ కూడా అయిపోతుందేమో. అయినా కూడా పర్వాలేదు, కామెంట్ చేయండి. అసలు చాయ్ తాగారా లేదా, ఇవాళ ఎప్పుడు తాగారు అని, ఓకేనా. ఇంకా చాయ్ తాగడం అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. దీపారాధన అయితే చేయాలి. ఇవాళ 9th డే ఈవినింగ్ కదా. ఇంకా ఇక్కడ మా నాన్న అయితే టీవీ చూస్తున్నారు. ఇప్పటి వరకు మా వారైతే టీవీ చూసి ఇప్పుడే బయటకు వెళ్తున్నారండి ఆయన. సో క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా. మా వారైతే ఇప్పుడే బయటకు వెళ్తున్నారు, చూసారా. ఇంక ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేయాలి. ఇంకా సక్సెస్ఫుల్గా 9 days కంప్లీట్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా చేసుకున్నారో నవరాత్రులు కామెంట్ చేయండి. ఇంకా నేను పూజ అదంతా అయిపోయాక మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. శర్మా, నువ్వు వస్తావా దీపారాధనకి ఇప్పుడు, లేదంటే నేను చేసాయినా? దీపం వెలిగించడానికి వస్తావా నువ్వు? సరే అయితే చెల్లి కూడా ఫ్రెష్ అప్ అయితే కనుక అది కూడా వస్తుంది, ఓకేనా. ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి మా అమ్మగాడికి, ఇంకా పూర్తిగా తగ్గాలి, బట్ ఓకే పర్వాలేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంటే చూస్తుండండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే జరిగిందనమాట పూజ. ఇంక ఇప్పుడు నేను మా అక్క పిల్లలు అయితే పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఇప్పుడే నేను మా అక్క పిల్లలు గుడికైతే బయలుదేరామండి, పోచమ్మ తల్లి టెంపుల్కి. హ్యాపీ నవరాత్రి అండి. మా సిస్టర్ అండి, ఈ ఛానల్లో ఫస్ట్ టైం కనిపించడం వ్లాగ్లో. మా తెరిచే ఉందమ్మా గుడి, పదండి. హోమం జరిగినట్టుంది, పదండి అమ్మా. ఇంకా గుడి నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. నేను మా అక్క పిల్లలు అయితే దర్శనం బాగా జరిగింది. ప్రశాంతంగా దండం పెట్టుకున్నామన్నమాట. ఈవినింగ్ టైంలో కొంచెం లేట్గా వెళ్తే ఏంటంటే అంత రష్ ఉండదు టెంపుల్. సో ప్రశాంతంగా అమ్మవారిని కళ్ళారా తనివి తీరా చూసుకున్నట్టు అయింది. చాలా బాగా జరిగింది. అక్కడ అమ్మవారికి చేసిన పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా, కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళు అవి తెచ్చుకున్నాము, ప్రసాదం తెచ్చుకున్నాము. ఇంకా గుడిలో అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే మొన్న లాస్ట్ టైం మా వారు నేను పిల్లలు వెళ్ళాం కదా శ్రీ
ఎల్లమ్మ ఏంటి మాది ఎర్రపోచమ్మ టెంపుల్ అండి. శ్రీ 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 ఎర్రపోచమ్మ టెంపుల్ అనమాట. అది మొన్న వ్లాగ్లో మీకు నేను చూపించాను. ఈవెన్ ఆ రోజు వీడియో తీయడం వల్ల ఏంటో నేను ప్రశాంతంగా గుడిలో ఉన్నట్టు ఫీలింగే అనిపించలేదు నాకు. సో అందుకనే ఇవాళ పర్టికులర్గా వీడియో తీయొద్దు అనుకునే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. స్టార్టింగ్ లోపలికి వెళ్ళే మాత్రం వరకే తీసానండి. ఎందుకంటే ఇంకా మొత్తము అక్కడ దేవుడి దగ్గర అదే ధ్యానంలో ఉండాలి అని. అదే కాక లాస్ట్ టైం ఎందుకు మరి వీడియో షూట్ చేయడం వల్ల లేదంటే లేట్ అయిపోతుంది. అప్పుడు ఆ రోజు వర్షం కూడా ఉంది కదా. ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటో తెలియదు, అంత ప్రశాంతంగా దర్శించుకున్నట్టు అవ్వలేదు. నా మనసుకి ఎందుకు అంత తృప్తిగా లేదనమాట. ఇంకా అప్పుడే అనుకున్నాను మళ్ళీ ఒకసారి వీలు పడితే వెళ్ళాలి నవరాత్రులు ఏదో ఒక రోజు. నేనేంటంటే దేవుడి విషయంలో ముందే అనుకోనమాట. అనుకుని వెళ్ళకపోతే మళ్ళీ మనసుకు అలాగే ఉంటుంది కదా. అందుకని ముందు అనుకోను, నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది. అనుకున్న తర్వాత వెళ్ళకపోతే అదొక రకంగా ఉంటుందన్నమాట ఫీలింగ్ మనసులో. అయ్యో అనుకున్నాం వెళ్ళలేదు అని. ఏదైనా అప్పటికప్పుడు అనుకుని రెడీ వెళ్ళిపోతే కొంచెం మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ కూడా అనుకోకుండా అక్క నేను పిల్లలు అయితే వెళ్ళామండి గుడికి. చాలా బాగా జరిగింది దర్శనము. మీరు నా డైలీ వ్లాగ్స్లో చూస్తే కనుక ఉంటుంది, మీకు థంబ్నెయిల్లోనే ఈజీగా దొరుకుతుంది. శ్రీ శ్రీ ఎర్రపోచమ్మ టెంపుల్కి వెళ్ళాము అని. ఆ వీడియోలో మీకు గుడి అంతా అమ్మవారిది క్లియర్గా చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఆ వ్లాగ్ క్లిక్ చేయండి, అది వస్తుంది. ఇందులో అయితే నేను ఆ వీడియో అయితే ఏం తీయలేదండి గుడిలో. సో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను మా వారైతే బయటకు వెళ్తున్నాం అనమాట చిన్న పని మీద. ఇంకా మళ్ళీ వచ్చాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అమ్మ బాయ్ అమ్మ. బాయ్ తల్లి, తొందరగా వచ్చండి అమ్మ, జాగ్రత్త. ఓకే అమ్మ బాయ్. బాయ్ బాయ్. తాతయ్యతో డాన్స్ తాతయ్యకి డాన్స్ నేర్పిస్తున్నారా? చూడండి వాళ్ళ తాతయ్యకి డాన్స్ నేర్పిస్తున్నారట మా పిల్లలు ఇద్దరు. నేర్పిస్తున్నాము. చేశారు నాన్న డాన్స్. ముందు కదా నిన్న కాస్త తాత నేను చెప్తాను, మళ్ళీ రేపు చెప్తాను నీకు. మళ్ళీ రేపు కూడా చెప్తావా? 5 రోజుల్లో డాన్స్ నేర్చేసుకోవాలి. డాన్స్ మాస్టర్ అయిపోవాలి తాతయ్య. నువ్వు 5 రోజుల్లో ఇట్లా నుంచొని ఇట్లా 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 ఇట్లా. గుడ్ నైట్ తాతయ్య. మళ్ళీ రేపు డాన్స్ తో కలుసుకుందాం. డాన్స్ క్లాస్ తో కలుసుకుందాం. డాన్సర్స్ వస్తాం మేము. చూసారా మా పిల్లలు ఎలా ఆట పట్టిస్తున్నారో వాళ్ళ తాతని. డాన్స్ నేర్పిస్తారట మా నాన్నకి. నేను నేర్పించలేకపోయానండి మా నాన్నకి. నాకు డాన్స్ వచ్చినా కూడా మా పిల్లలు నేర్పిస్తారట. ఎంత హ్యాపీనెస్గా ఉందో చూడండి ఆయన కళ్ళల్లో. చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఏంటో అంతే కదా, అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. మనల్ని చూసుకుంటే ఏ తాతయ్య అమ్మమ్మకైనా ఏ నానమ్మ తాతయ్య కన్నా ఆ సంతోషమే వేరు కదా. నిజంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవల్లో చూసుకుంటారు. ఆ కళ్ళల్లో తెలుస్తుంది వాళ్ళ ప్రేమ. నిజంగా 60 ఏళ్ల తర్వాత ముసలి వాళ్ళ ప్రేమ చిన్నపిల్లల్ని ఒకటే అంటారండి. 60 ఏళ్ళ తర్వాత చిన్నపిల్లలు ఎలా దేవుడితో సమానం అంటామో 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం అంటాం. అంటే చిన్నపిల్లలతో సమానం అంటే వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం అన్నమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేయాలన్నమాట. చూసారు కదా తాత మనవరాళ్ళ సందడి. వాళ్ళ తాతకి డాన్స్ అయితే నేర్పిస్తారట. అలా ఉంటుందండి వాళ్ళ రిలేషన్. ఎక్కడైనా అంతే కదా, తాత మనవాళ్ళు తాత మనవరాళ్ళు అలాగే ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఓకేనా? నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నా లైఫ్ స్టైల్ అన్నీ ఉంటాయన్నమాట. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. నేనైతే కాసేపు బాల్కనీలో తిరుగుతున్నాను అనమాట. చల్లగా ఉందన్నమాట క్లైమేట్. నాకు చాలా ఇష్టం ఇట్లా మంచిగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తాను. నేచర్ లవర్ అని చెప్పొచ్చు అనమాట. సో నాలా మీరు కూడా ఎవరైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.